ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, హర్షన్ చూసారా? చూసాగా. ఎక్కడ చూసారు? ఎక్కడ చూడడం ఏంటి? ఎప్పటినుంచే ఈ ఇంట్లోనే పడుంటున్నాడు కదా. అది కాదత్తయ్య, బాబు కనిపించట్లేదు, మీరేమన్నా తీసుకెళ్లారా అని. తీసుకెళ్లడానికి, తీరిగ్గా ఆడించడానికి వాడేమైనా నా మనవడా, నా కూతురి కొడుకా? ఏమైంది? అందరూ అలా ఉన్నారేంటి? హర్ష కనిపించడం లేదండి. ఏంటి? హర్ష కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళాడు? ఇల్లంతా వెతికారా? స్వీటీ, నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? వాడు నీ కొడుకు కాదు. ఏమైపోతే నీకేంటి? హర్ష మన హిమ కొడుకు కాదా అన్నది విషయం కాదు. వాడు పసిపిల్లాడు. కనిపించట్లేదంటే నీకెందుకంటావేంటి? కొంచెమైనా మానవత్వం ఉండకర్లా? అది కాదు బేబీ, ఆ హర్ష వల్లే కదా మన హిమ జీవితం తలకిందులైంది. అందుకే అలా అన్నాను. ఆయన బాబు బాధ్యత నీదే అన్నావు కదా, జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? నేను నిద్రలో ఉన్నప్పుడు ఎవరో తీసుకువెళ్లారండి. అది నాకెలా తెలుస్తుంది? అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావా? వాడికి ఏదన్నా అయితే ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావా? రాధా, జరిగిపోయిన దాని గురించి అనవసరం. ముందు బాబు ఏమయ్యాడో చూడండి. అత్తయ్య, మీరు బయట నుంచి వస్తున్నారు కదా, మీరెవరినైనా అనుమానాస్పదంగా చూసారా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నాకేం తెలీదు, నేనెవ్వరిని చూడలేదు. అయినా వాడేమైనా ఈ ఇంటి వారసుడా? అంటి పెట్టుకుని తిరగడానికి? అనాథ. ఏ గుళ్ళోనో గుండంలోనో పడుంటాడు. నేను వెళ్ళి బాబు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. చూసారా, కొత్త నాటకం స్టార్ట్ చేసింది. నాటకం ఏంటి? నాటకం కాక ఇంకేంటి రాదా? ఆ బుడ్డోడు సాగర్ కొడుకే అని నిన్న తేలిపోయింది కదా. అందుకే హిమ సాగర్ని బయటికి పంపించేసింది. మన హిమకి ఆ హర్షతో మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంది కాబట్టి ఇలా బాబు మిస్ అయ్యాడన్న నెపంతో ఆ సాగర్ని మళ్ళీ ఇంటికి రప్పించాలనే నాటకం ఇదంతా. అత్తయ్య గారు, పసిబిడ్డను అడ్డం పెట్టుకుని నాటకం ఆడేంత మనిషి కాదు మా కృష్ణ. అలాగా? మరి హర్ష ఏమయ్యాడో చెప్పు మరి. ఇంత పెద్ద ఇంట్లోకి బయటవాడొచ్చి బిడ్డని ఎత్తుకుపోయేంత ధైర్యం చెయ్యడు. చెప్పు మరి, ఏమయ్యాడు? నువ్వు చెప్పేది నిజమే. మరి బాబు ఏమైనట్టు? నీకింకా అర్థం కాలేదా బేబీ? ఈ కృష్ణే హర్షని సాగర్ దగ్గరికి చేరవేసుంటుంది. అసలు తండ్రి వాడే కదా. పైగా DNA కూడా మ్యాచ్ అయ్యింది. అసలు నిజం ఎప్పటికీ బయటపడదనే ధైర్యంతో ఆ హర్షని ఈ ఇంటికి చేర్చారు. మన హిమకి కొడుకుని చేశారు. మన చేత బారసాల కూడా జరిపించేలా చేశారు. ఇప్పుడు వాళ్ళ బండారం బయటపడింది కదా, అందుకే కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. నువ్వు ఏమైనా అనుకోరాదా, ఈ కృష్ణ చేసే పని నాకు ఏమాత్రం నచ్చట్లేదు. తనకి నేనెంత చెప్పినా నా మాట లెక్క చేయట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ కృష్ణ హర్షని తీసుకుని ఇంటికొస్తే ఈ ఇంటి గౌరవంతో పాటు మన హిమ జీవితం కూడా నాశనం అవుతుంది. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకో. హిమా, అమ్మా హిమా, హిమా. నువ్వా? అయినా నీతో ఏ సంబంధం లేదని నా కూతురు చెప్పేసింది కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? వాడు రాలేదండి.
నేనే తీసుకొచ్చాను. అదే దేనికి? గొడవ పడ్డానికా? గొడవలు పెట్టుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటాయి. సంసారం చక్కదిద్దాలి అంటే కూర్చుని మాట్లాడుకోవాలి. మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకుంది. హిమ పరాయి మనిషి కాదు, పొమ్మంటే పోవడానికి. తను నా భార్య. ఎన్ని జన్మలెత్తినా తను ఉంటారని ప్రమాణం చేసి తన మెడలో తాళి కట్టాను. ప్రమాణం చేస్తే దాని మీద నిలబడాలి కదా. తను నీ భార్య అన్నప్పుడు నువ్వు తనతో మాత్రమే ఉండాలి కదా. అలా కాదని ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకుని బయట అందాల కోసం పాకులాడేవాణ్ణి భర్త అనరు, బజారు మనిషి అంటారు. రాధాబాబు, వాళ్ళిద్దరినీ కలిపిందే మీరే విడగొడితే ఎలా? నేనేం విడగొట్టలేదండి. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని తనే సమాధి చేశాడు. నమ్మకం లేని చోట ఏ బంధము నిలబడదు. హిమా, ఎవరెన్ని చెప్పినా సాగర్ నీ భర్త. వాడి గురించి అంతా తెలిసిందానివి, వాడిని పూర్తిగా అర్థం చేసుకున్న దానివి. నువ్వు కూడా వాడిని అపార్థం చేసుకుంటే ఎలా చెప్పు? అంటే ఇప్పుడేమంటావు రాణెమ్మ? భర్త వేరే ఆడదాంతో ఉంటున్నా కళ్ళు మూసుకుని కాపురం చెయ్యాలా? అన్నీ తెలిసినా మౌనంగా ఉండాలా? కళ్ళు మూసుకోమని చెప్పట్లేదండి, తెరుచుకోమని చెప్తున్నాను. సాగర్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. కాకి పిల్ల కాకి ముద్దని మీ అబ్బాయి ఏం చేసినా మంచిగానే కనిపిస్తుందేమో. అలాంటి వాటిని మేము అస్సలు టాలరేట్ చెయ్యం. రాణెమ్మ, ఎవరు ఎలాంటి వారు అనేది వాళ్ళ మనసులు ద్రవ్యదృష్టితో చూడడానికి మనమేం పురాణ పురుషులం కాదు. తప్పు ఒప్పులు నిర్ణయించేది సాక్ష్యాలు ఆధారాలే కానీ నమ్మకాలు కావు. సాగర్ ఎలాంటి వాడైనా తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. హిమ తన కళ్ళారా చూశానని చెప్తోంది. పైగా DNA టెస్ట్ కూడా సాగర్ ఆ బిడ్డ తండ్రి అని నిర్ధారిస్తోంది. ఈ పరిస్థితిలో ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? ఏం అర్థం చేసుకుంటుంది? అది కాదన్నయ్య గారు. రాణిమ్మ, ఇప్పటికే మీరు చాలా చేశారు, చాలా చూశాం. ఇంక చాలు. మర్యాదగా సాగర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తా. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదండి, హిమ. నిజంగా తన భర్తతో కాపురం చేయడం తనకిష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా. సరే, తన నోటితోనే చెప్పిస్తా. స్వీటీ, చెప్పు. మా అమ్మ మాటే నా మాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.